అధికార పక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం స్పందించడంలో తప్పులేదు. అధికార పక్ష అనుకూల మీడియా కవర్ చేసుకొస్తున్నప్పుడు విపక్ష మీడియా బాధ్యతాయుతమైన జర్నలిజం చేయాలి. అలా కాకుండా వాళ్ళు ఎడ్డమంటే నేను తెడ్డమంట, వాళ్ళు రైట్ అంటే నేను తప్పంట, వాళ్ళు తప్పంటే నేను రైట్ అంట అంటే రేపు పొద్దున విశ్వసనీయత ఉండదు. ప్రస్తుతానికి సాక్షిని ఫాలో అవ్వడం ప్రారంభమైంది పత్రికల విషయంలో. ఎందుకయ్యా అంటే ఈనాడు జ్యోతి వన్ సైడెడ్గా ఉన్నాయి కాబట్టి రెండో వెర్షన్ ఇది ఒక్కటే అయింది. ఈ రెండిట్టి కలిపి బాధ్యతాయుతంగా ఇచ్చే జర్నలిజం లేదు. ఒక్క పేపర్ పనిచేయట్లేదు కాబట్టి ఆ విధమైన అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ప్రతి దాన్ని అడ్డదిడ్డంగా రాయకూడదు. ఆలోచించుకోవాలి సాక్షి. తాజాగా హందిరినేవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చారు. 600 కోట్లతో 2 ప్యాకేజీలుగా ప్రధాన కాలువ విస్తరణ. 108 కిలోమీటర్ల దగ్గర లైనింగ్ దెబ్బతిని కాలువ గండి. నాణ్యత లేని నల్లమట్టి వాడటమే కారణం. ప్రధాన కాలువలో పుడికితో తగ్గిపోతున్న ప్రవాహ సామర్థ్యం అంటే అందుని కాలువ విస్తరణ పనులు డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యత ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతిని గండిపడ్డంతో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటి అందించే హందిరినేవా చేపట్టారు. ఈ కాలువ సర్కిల్ 1 పరిధిలో 216 కిలోమీటర్ల వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కిలోమీటర్ నుంచి 134 వరకు ప్రవహిస్తుంది. ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనక జలాల నుంచి బ్యాక్ వాటర్ ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువకు 3850 క్యూసెక్ సామర్థ్యంతో నిర్మించారు. అయితే ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడికి పెరిగిపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ కారణంగా 40 టీఎంసీల్లో 60% నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. 2 ప్యాకేజీలుగా సుమారు 601 కోట్లతో అంచనాలు వేశారు. ప్యాకేజీ 1 కింద 170 కోట్లు, ప్యాకేజీ 2తో 430 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. 60% పనులు పూర్తయి. ఇంతలో పత్తికొండ నియోజకవర్గంలోని పందికాన గ్రామం 108 కిలోమీటర్ దగ్గర ప్రధాన కాలువ గండిబడి లైనింగ్ దెబ్బతింది. దీనికి కారణం కాలువ పక్కనే ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ కాలువ విస్తరణ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం లైనింగ్ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చిన్న ప్రాబ్లంని పెద్దదిగా చూపించేసేసి ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక భయాన్ని కల్పించే ప్రయత్నం. ఒకసారి సరిగ్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది.